దయచేసి ఇక్కడ ఎవరైనా తాగుడు బానిసైన అన్నదమ్ములు ఉంటే ఎందుకు చెప్తాను ఇదంటే, ఈ జాతిలో ముఖ్యంగా మాల జాతిలో తెలివైనోడు బలమైనోడు తాగుడు బానిసయ్యాడు. మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాడు తాగుడు మాట్లాడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ అదొక్కటి మన దగ్గర లేకపోతే మనం చాలా గౌరవం ఉంటాం, చాలా పౌరుషంగా ఉంటాం. అబ్బో మనం రాజులకు కూడా సమాధానం చెప్పే మనుషులు. నిజానికి మన వాళ్ళు అనుకుంటున్నారు వర్గీకరణ చేయడం వల్ల ఉద్యోగాలు ఒకటి రావేమో, మా ఇంట్లో ఎవడో చదువుకోలేదు కదా, ఒక్కలే మాకేముంది, మాకు ఉద్యోగం వచ్చి తెలియదు సచ్చి తెలియదు, మేము రాక్కర్లేదు అనుకుంటున్నారు కొంతమంది. ఉద్యోగాలు ఒకటే కాదండి, ఈ రోజున మాలల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పలేడు. ఎందుకు మనం ఏ పార్టీకి చెందకుండా ఎందుకు ఇలా వెలువేయబడ్డం తెలుసా మీకు? ఈ మందకృష్ణ అనే ఒకే ఒక వ్యక్తి మొత్తం అన్ని పార్టీల దగ్గరికి ఊరు ఓడ తిరిగి మాలల దొంగలు, మాలల దోపిడీదారులు, మాలల అవకాశాలు దోచుకున్నారు, మాలలు ఇచ్చేసారు అంటున్నాడు. ఇక్కడ 2000 మంది ఉంటే కేవలం 10 మంది ఉన్నారయ్యా మందకృష్ణ మాదిగా మా మీద పడి ఏమి పెడతావు ఆయన. ఇక్కడ 2000 మంది ఉంటే 10 మంది ఉద్యోగాలు చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు. మొత్తం మేము దోచుకున్నాం మా మీద పడి పెడతావు ఆయన. మమ్మల్ని ఊరు ఓడ గోల్ చేసేస్తున్నావయ్యా. అంబేద్కర్ గారిని కూడా నువ్వు అవమానించి మారుతున్నావా? అంబేద్కర్ గారు కూడా ఇక్కడ మాలోళ్ళకింత మాదిగోళ్ళకింత అని చెప్పలేదండి. అందరినీ సమానంగా ఎవరు చదువుకుంటాడికి ఈ అవకాశాలు ఇవ్వండి అన్నారు. కానీ ఈ రోజున ఒక్క మాలోళ్ళు మాత్రమే కాదండి, అంబేద్కర్ గారిని కూడా వెళ్ళేస్తున్నారు. ఏమంటే ఇప్పుడు అడుగుతాను నేను మందకృష్ణ గారిని సూటిగా, మాలలకైనా ఉద్యోగులకి మాదిగల్లో ఉద్యోగస్తులు లేరు, మాదిగ సోదరులు అంటే మాదిగల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, మాలలో ఎంతమంది దగ్గర ఉన్నారు? మరి మేము ఏం దోచుకున్నారు అన్నయ్య మందకృష్ణ అన్నయ్య? మేము నీకేమని ఏం చేసామని మొత్తం ఊరు కూడా గోలగోలు చేసేస్తున్నాం మమ్మల్ని. మొత్తం మా జాతిని మొత్తం బదనాం చేసి పారేస్తున్నావు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అతని పని. ఈ 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్కడు కూడా ఎలా నీకు చేసిన అన్యాయం ఏంటో అన్యాయం అని చెప్పి అడిగిన వాళ్ళు లేడు ఇప్పుడు దాకా. ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి, మనం అడుగుతాం. ఏ ఒక్కడైనా సరే మనం ఎవరికైనా అన్యాయం చేస్తే ఎవరైనా మాకంటే పడదాం. ఎవరైనా మనం దోచుకుంటే, ఎవరైనా తప్పుడు దారులు తీసుకుంటే వాడు తిడితే మనం పడదాం. అవసరమైతే క్షమాపణ చెప్తాం. తప్పు లేకుండా ఎవడు మాట్లాడినా వాడు బయటోడన్నా మనోడన్నా ఒకటే తప్పుగా తీయటం అంతే. అది ఎవరైతే అయితే తప్పు చేయని దగ్గర తప్పుడు మనుషులుగా చూపుతావా? మొత్తం జాతర చూపుతావాను? ఆ 10 మంది వాళ్ళకి ఏమన్నా పుట్టిన ఇంట్లో కూర్చుని నేను మాలోనే నేను చూపుకొచ్చే ఉద్యోగాలు వాళ్ళు కష్టపడి చదవకుండా, వాళ్ళ ఎగ్జాంపుల్ రాయకుండా, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోకుండా వచ్చే ఉద్యోగాలకి ఉద్యోగం నీకు వస్తాయి. వచ్చున్నాను చూసి అర్థం కాదు. నువ్వు జాతిని ఆ 10 మంది కోసం ఈ రోజు లింగంపర్తిలో ఉన్న 2000 మంది నువ్వు దొంగలు చేస్తావు. 2000 మంది దోపిడీదారులు. ఇక్కడ ఆటో దోగుకుంటూ బతికేవాడు ఉన్నాడు, పెయింటింగ్ వేసుకుంటూ బతికేవాడు ఉన్నాడు, కూలి పని చేసుకుంటూ బతికే ఉన్నాడు. నేను దొంగలు, నీ ఇంట్లో ఏం దొంగతనం చేసావురా? దొంగ నేను అడుగుతాను, నీ ఇంట్లో దొంగతనం చేసావా? నాలోడంటే ఇప్పటిదాకా ఎప్పుడు పైన రాజుతోనే పోరాడు. ఆ రాజుతో పోరాటం ఈ రాజు నేర్పించాడు. పక్కోడికి ఇందులో ఉన్న మెతుకులు చూసి ఎప్పుడు మనం ఏళ్ళే, పక్కోడికి వచ్చిన ఉద్యోగాలు చూసి ఎప్పుడు ఏళ్ళే. నువ్వు పక్కోడు నన్ను 30 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నా పూర్వీకులు, నా పెద్దలు, ఇప్పుడు దాకా నువ్వు నా తమ్ముడు నన్ను భరించుకుంటూ వచ్చారు. ఇంకా భరించాలా? ఇంకా నువ్వు భరించు. నీకేమనుందా? గవర్నమెంట్ మాట్లాడుకో, గవర్నమెంట్ ఇచ్చిందా తీసుకో. మళ్ళీ ఇంకొకసారి మాలల జోలికి వస్తే మందకృష్ణ మాలోడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాదిరిలో మాలలో కలిసే ఉన్నారు. అన్నా తమ్ముడు బావ బాంబర్ అనుకోవట్లేదా? ఎక్కడో ఉండి నువ్వు ఎక్కడో గొడవ పెడుతున్నావా? నేను మందకృష్ణ గారు సూటుగా అడుగుతాను, నువ్వు ఎప్పుడో అంబేద్కర్ గారు ఇచ్చిన 15% లాక్కుని పీక్కుని 30 సంవత్సరాలు లాగావు. ఈ రోజున ప్రధానమంత్రి నీతోనే ఉన్నారు, ముఖ్యమంత్రులు నీతోనే ఉన్నారు. ఈ అంబేద్కర్ ఇచ్చిన భిక్షలో అడుక్కుంటూ మానేసి మోడీ గారి దగ్గర నీకు 5% తెచ్చుకుని అది వదిలేసి ఎందుకు అంబేద్కర్ గారు ఇచ్చిన దానికోసమే దేవులాడి 30 సంవత్సరాలు మళ్ళీ అంబేద్కర్ గారినే అడిగాడు అనే స్థాయికి వచ్చేసారు మందకృష్ణ గారు. పార్టీలు పక్కన పెట్టైనా ఇప్పుడు వచ్చి నీ కష్టానికి మనం అందరూ నిలబడితే చాలు. మనకి ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మనమే జరుగుతున్న అన్యాయం ఏదైతే జరుగుతుందో, ఇది ఈ కులం పేరుతో తిట్టు ప్రతిదీ నీకు తగులుతుంది, నాకు తగులుతుంది. ఈ కులం పేరుతో జరిగే అన్యాయం ప్రతిదీ నీకు తగులుతుంది, నాకు తగులుతుంది. కాబట్టి దీన్ని మన అందరం కలిపి ఐక్యంగా ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి. మీలో ఈ లింగంపర్తిలో ఇక్కడున్న దళిత మహిళల్లో కానీ, దళిత యువతలో కానీ, మగవాళ్ళలో కానీ ఉన్న పౌరుషానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. దాంతోపాటు రేపు వచ్చే నెల 12వ తారీఖున అంబేద్కర్ భవన్ కాకినాడలో దీని గురించి ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, ఇది నాదో నీదో కాదు, అక్కడ ఎవడో లీడర్ ఉండడు,
అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు లీడరే. ఖచ్చితంగా మనం ఒకరి తగ్గించుకుంటే కనుక ఈ ఉద్యమంలో మొత్తం భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ మాలల పౌరుషం నుంచి అందుకోవడానికి 4 రోజులు సమయం చాలు. మనం 1000 దీపాలు వెలిగించాలన్నా అగ్గిపుల్లను ఒకసారి వెలిగిస్తాం. ఆ ఒక్క అగ్గిపుల్ల ఈ రోజున లింగంపట్టులో వెలిగింది. ఇది రాష్ట్రానికి అందుకుంటుంది, ఆ తర్వాత దేశానికి కూడా అందుకుంటుంది. మానవ గవర్నమెంట్ ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీకి తెలియజేస్తాం. ఎవడైతే నా జాతికి మేలు చేస్తాడో ఆడే నా వాడని 3 సంవత్సరాలు మాదిగలు కూడా న్యాయం చేయండి. మాదిగలకి న్యాయం చేయటం లేదు, కానీ మాదిగలకి న్యాయం చేసే వంకతో మాలలకు అన్యాయం మాత్రం చేయొద్దు అంటున్నాను.